నమస్తే. ఒక భారీ కుంభకోణం ఇది. ఒక మెడికల్ కాలేజ్, దాదాపుగా 150 సీట్లున్న మెడికల్ కాలేజ్, దాదాపు 50కి పైన పీజీ సీట్లున్న మెడికల్ కాలేజ్, దాదాపు ఒక 2015 నుంచి ఒక 10 ఏళ్ళుగా నడుస్తున్నది. ఒక మెడికల్ కాలేజ్ నడవడానికి చాలా పెద్ద ప్లేస్ ఉండాలి, దాదాపు ఎకరాల స్థలం ఉండాలి, చాలా పెద్ద బిల్డింగ్స్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటలో ఉన్న ఒక మెడికల్ కాలేజ్, ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కనీసం ఎలాంటి అనుమతి లేకుండా, అంటే ఆ బిల్డింగ్కి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి ఇంకా కడుతూ దర్జాగా నడుస్తున్నది. ఎట్లా సాధ్యం ఇది? సాధ్యమే, తెలంగాణలో అన్నీ సాధ్యమే. 2015లో ఈ కాలేజ్ స్టార్ట్ అయింది. అప్పటికి ఇంకా సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ సుడా ఇంకా అప్పటికి రాలేదు. 2016లోనో 17లోనో వచ్చింది. సో అప్పటికి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీయా గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్నది. సో మరి ఎట్లా, ఏ రకంగా నడిచింది? అప్పుడు గవర్నమెంట్ సహకారంతో, అప్పుడు ఉన్నటువంటి పెద్దల సహకారంతో చాలా అద్భుతంగా నడిచింది. గవర్నమెంట్ మారింది 10 ఇయర్స్ తర్వాత, అయినా కూడా నడుస్తూనే ఉన్నది. ఎంత భయంకర ఇది! నేను చెప్తున్నదో ఇంకెవరో చెప్తున్నదో కాదు. అధికారులు ఇచ్చిన రిపోర్ట్స్, సమాచార హక్కు చట్టం కింద అప్లై చేస్తే అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేవు. వాళ్ళు అప్లై చేసుకున్నారు, దీన్ని రెగ్యులరైజ్ చేయండి అని. అప్లై చేసుకుంటే దాన్ని పరిశీలిస్తున్నాం మేము. ఎంత దారుణమైన విషయం ఇది! ఒక మెడికల్ కాలేజ్ ఇది. మరి ఇప్పుడు మెడికల్ కాలేజ్కి బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఒక ఇంటి నెంబర్ మీద నడుస్తున్నది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే హౌస్ నెంబర్ 4-48/122 అనే ఒక హౌస్ నెంబర్ మీద ఈ మెడికల్ కాలేజ్ నడుస్తున్నది. ఆ గ్రామ పంచాయతీకి ట్యాక్సులు కడుతున్నారు 4 లక్షలు 5 లక్షలు. అంటే అది ఇది 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 రెగ్యులరైజ్ బిల్డింగ్ అని, అన్ని అనుమతులు ఉన్న బిల్డింగ్ అని చూపించుకోవాలి కదా. కాబట్టి కొంత ట్యాక్సులు కట్టి దాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు దీని పర్మిషన్స్ ఏవి, ఎంతవరకు వచ్చిందని. నో రిప్లై. అయితే చివరికి ఏం జరిగింది అంటే, ఇప్పుడు నా వెనకాల ప్లే అవుతున్న కాలేజ్ ఇది సురభి మెడికల్ సైన్సెస్. ఎవరయ్యా దీని ఓనర్ అంటే, ఇగో ఈ పలానా పెద్ద మనిషి, సురభి మెడికల్ సైన్సెస్ ఓనర్ హరీందర్ రావు ఈయన పేరు. సురభి హోటల్స్ దుబాయ్లో అక్కడ ఇక్కడ చాలా పెద్ద సామ్రాజ్యం ఈయనది. సో ఈయనకు సంబంధించిన వ్యవహారం ఇది ఇప్పుడు కాలేజ్ అనమాట. సో కొంతమంది ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు కెమెరా ద్వారా షూట్ చేసినది. ఇక్కడ 2-3 రకాల పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఎందుకు పర్మిషన్కి అప్లై చేసుకోలేదు అంటే, ఇది ఒక రకంగా వాళ్ళకు సంబంధించిన ప్రైవేట్ పట్టా భూమి కాదు, ఇది టోటల్గా కస్టోడియన్ ల్యాండ్స్, గవర్నమెంట్ భూములుగా కనబడుతున్నది. ఇక్కడ సర్వే నెంబర్ 302 అండ్ 303లో గల 303లో ఈ కాలేజ్ నిర్మాణం జరిగింది. సో ఎందుకు అప్లై చేసుకోలేదంటే, అప్లై చేసుకున్న పర్మిషన్స్ వచ్చే అవకాశం లేవు కాబట్టి అప్లై చేసుకోలేదు. లేకపోతే ఎందుకు చేయరు చెప్పండి? ఇంత పెద్ద కాలేజ్ కట్టి ఎవడన్నా పర్మిషన్కి అప్లై చేసుకోడా? సో ఇది. రెండోది, ఇక్కడ పక్కనే మెరుపుకుంటాను ఒక చెరువు ఉన్నది. ఆ చెరువు దాదాపుగా 32 ఎకరాల విస్తీర్ణం అది. ఇప్పుడు అధికారులు అడిగితే ఇది 12 ఎకరాలే 10 ఎకరాలే అని డ్రామాలు ఆడుతున్నారు. దాదాపు 30 ఎకరాల పైన విస్తీర్ణం ఉన్న మెరుపుకుంట చెరువుకు ఆనుకొనిగో ఇది ఒక్కసారి ఈ కెమెరా విజువల్స్ చూడండి ఎంత క్లియర్గా మనకు కనబడుతున్నాయో. ఇదంతా కూడా చెరువు బ్యాక్ వాటర్కి సంబంధించింది. పక్కన పెద్ద గోడ కట్టిండు, లోపల కడుతున్నాడు. చివరికి ఆయన బునాది తీసి బేస్మెంట్ తీసినా కూడా ఈ లోపల మొత్తం నీళ్ళు నిండిపోయినాయి. చాలా క్లియర్గా కనబడుతున్నది. చెరువు కబ్జా, ప్రభుత్వ భూములు, ఎలాంటి పర్మిషన్స్ లేవు. 10 సంవత్సరాలుగా మెడికల్ కాలేజ్ నడుస్తున్నది. 50% కన్వీనర్ కోటా సీట్లు, 35% మేనేజ్మెంట్ కోటా సీట్లు. ఒక్కొక్క సీటు 5 కోట్లు 10 కోట్లకి అమ్ముకుంటారు ఈ డొనేషన్స్ పేర్లతో. అంటే ప్రభుత్వ భూమి, గవర్నమెంట్ భూమిలో తెలంగాణ సిద్దిపేట ప్రజలకు సంబంధించిన ఆస్తిలో ఈ సామ్రాజ్యాన్ని ఇట్లా విస్తరించుకుంటూ పోతారు. మరి ఎవరి సహకారంతో నడుస్తుంది? గతంలో అంటే ఆడ ఉన్న మరి హరీష్ రావు ఉన్నాడా, మరి ఆయన లేడో మనకు తెలియదు. కానీ మరి గతంలో వాళ్ళు ఉండే, మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడున్న లోకల్ కరీంనగర్ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మంత్రులు ఉన్నారా? ఎవరున్నారు దీని వెనకాల? సో దీని మీద హైకోర్టుకి వెళ్ళారు. ఎవరు? నా ముందున్న చక్రధర్ గౌడ్ గారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చాలా క్లియర్గా స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇది ఆర్డర్? మొన్న వచ్చిన గురువారం రోజున వచ్చిన ఆర్డర్ ఇది. ఈ ఆర్డర్ని మనం టీవీలో కూడా చూడొచ్చు. ఒక్కసారి మీరు ఇది ఆర్డర్
ద హానరబుల్ జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారి బెంచ్ పైన ఈ రిట్ పిటిషన్ వచ్చింది. చక్రధర్ గౌడ్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సిద్దిపేట్, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ సిద్దిపేట్, మిట్టపల్లి గ్రామ పంచాయత్, ఆ పంచాయతీ పరిధిలోకి వస్తుంది ఇది. ద సిద్దిపేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా అండ్ సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 7th రెస్పాండెంట్. చివరికి కోర్టు ఏమన్నది? 17th ఫిబ్రవరి నిన్ననే వచ్చింది ఆర్డర్, కాపీ నిన్న వచ్చింది. కోర్టు ఏమన్నది క్లియర్గా, లిస్ట్ ఆన్ 26/2/2026 ఫర్ ఇన్స్ట్రక్షన్స్. టిల్ దెన్ ద రెస్పాండెంట్ నెంబర్ 7 అంటే ఎవరు? సురభి మెడికల్ సైన్సెస్ ఈజ్ డైరెక్టెడ్ నాట్ టు మేక్ ఎనీ ఫర్దర్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటైన్ స్టేటస్ కో అబ్టైనింగ్ యాజ్ ఆన్ టుడే ఆన్ ద సబ్జెక్ట్ ప్రాపర్టీ. సో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఇంకేమైనా నిర్మించడానికి వీలు లేదని చాలా క్లియర్గా చెప్పింది. ఇప్పుడు ఆయన తేల్చుకోవాలి. ఇప్పుడు ఆ హరీందర్ రావు గారు మరి ఏ ధైర్యంతో అంత పెద్ద మెడికల్ కాలేజ్ ఎట్లా నడిపిస్తున్నారు మీరు? సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకుంటే, సామాన్యుడు ఒక గుడిసె వేసుకుంటే నిర్దాక్షిణ్యంగా రాత్రిళ్ళు 3 గంటల రాత్రి 4 గంటల రాత్రి వచ్చి మెడలు బట్టి అవతలకి నెట్టేస్తారు కదా. మరి ఇంత పెద్ద కాలేజ్, ఇంత పెద్ద వ్యాపారం, పోనీ ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ అంటే గవర్నమెంట్ ఎవరో ఏదైనా వేసిరంటే అనుకోవచ్చు, ట్రస్ట్ పేరుతో నడుస్తుంది అన్నా కూడా కాదు కదా. వ్యాపారం కదా ఇది, వ్యాపారమే కదా ఇది. వేల కోట్ల 100ల కోట్ల వ్యాపారమే కదా. మల్లారెడ్డికి ఈయనకు తేడా ఏముంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్. అది గదే కబ్జా కోర్, ఇది ఇట్లనే, ఇక్కడ కూడా అదే ఉన్నది. సో ఇంకా చక్రధర్ గౌడ్ గారు ఇంకా దాని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది, ఇది ఎందుకు మీరు టేకప్ చేసినారు? ఇది దాదాపుగా 2023 నుంచి చూస్తున్నాను నేను. ఓకే. 2023 నేను కంటెస్ట్ చేసినప్పుడు, ప్రచారంలో భాగంగా నేను వెళ్ళినప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. యాజ్ ఎ లీడర్ గా వాట్ ఈస్ దిస్ అని మనం కనుక్కోవడం మన బాధ్యత. కనుక్కున్నప్పుడు ఆ గ్రామంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళ నుంచి మాకు బాగా కాలుష్యం ఏర్పడుతుంది, ఇబ్బంది కలుగుతుంది. పోనీ మా ఊర్లో కట్టిన కాలేజ్ మాకేమైనా ఉద్యోగాలు ఇస్తాడా అనుకుంటే ఏదీ లేదు అని వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడంతో దీన్ని అసలు ఏంటి అని చూస్తే 2015-16లో ఈ హరీందర్ రావు అనేట ఆయన ఈ కార్యక్రమం మొదలుపెట్టిండు. ఒక గ్రామ పంచాయతీలో PR 2018 యాక్ట్, పంచాయతీరాజ్ యాక్ట్ చెరువే పంచాయతీరాజ్ యాక్ట్ ని తుంగలో దొక్కేసి ఏదో ఒక ఇంటి నంబరు వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ తెచ్చుకున్నాడు. ఆ ఇంటి నంబర్ తీసుకోవడానికి ఒక లిస్ట్ ఆఫ్ ఈ డాక్యుమెంట్స్ కావాలి కదండి, ఇంటి ఇల్లు ఇవన్నీ కావాలి కదా. ఈ డాక్యుమెంట్స్ ఏవి లేకుండా ఎక్కడి నుంచో US నుంచి వచ్చిండు ఆయన, నాకు తెలిసి. వచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడ ఒక కాలేజ్ కుటీర పరిశ్రమ పెట్టిండు. పెట్టేసి 2017-18లో సూడా వచ్చింది మా దగ్గర. యాక్చువల్ గా 297 మించి పర్మిషన్ 97 గజాలు అయితే ఇక మీరు ఇవ్వాలి, గ్రామ పంచాయతీకి అవకాశం ఉండదు. ఈయన ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అప్పుడున్న BRS గవర్నమెంట్ లో కొంతమందిని పట్టుకొని, అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడా లేడా, మరి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంటే లోకల్ ఎమ్మెల్యే కనిపించలేదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మీరు చూడండి, ఈ సామ్రాజ్యం మామూలుగా ఉండదు. దీంట్లో పోయి తిరిగి రావాలంటే 2 గంటలు పడుతుంది. అలాంటి ఒక సామ్రాజ్యాన్ని 10 ఏళ్ళుగా నడిపిస్తుండండి. సూడా 2018లో ఫస్ట్ టైం నోటీస్ ఇచ్చింది. ఏమని? సూడాకి DTCP వాళ్ళు పంపిరు. ఏమని? ఈయన షార్ట్ ఫాల్ ఉన్నాయి, ఇవంతా ఏంది సంగతి, ఎవరో ఇల్లు అని అడిగితే, అలా ఎప్పటి నుంచి అడుగుతుంది తెలుసా అన్న? 3/3/2025 అంటే 11 నెలల దాకా అడిగింది. 11 నెలల బ్యాక్ కూడా అడిగింది. ఇవన్నీ నేను కలెక్టర్ గారికి అడగడం జరిగింది. మీరు చూడండి, 32 లైసెన్సులు కావాలని అడిగాను. ఇవన్నీ నేనే రాసేసే లైసెన్స్, శానిటరీ డ్రైనేజ్ పర్మిషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అర్బన్ ల్యాండ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ ఆఫ్, ఇవేవి లేవు. అది మెడికల్ కాలేజ్ ఎవరికన్నా షోకుకి శంకర్ దాదా MBBS లో డాక్టర్ అయిన చూడు చిరంజీవి, అట్లా డాక్టర్ కావాలంటే 3 కోట్లు ఉన్నాయా 5 కోట్లు ఉన్నాయా రావాలి, ఇక్కడ జాయిన్ కావాలి. నాకు అర్థం కాదు ఏంటంటే, అక్రమ నిర్మాణాలు ఎంత దారుణంగా ఉన్నాయో. మెడికల్ కాలేజ్ కి IMC స్టాండర్డ్స్ అసలు ఆయన ఫాలో అవుతలేడు. కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంది. 21 ఎకరా భూమి అసలు ఈయనదా కాదా అంటే అది కస్టోడియల్ ల్యాండ్. అదొక పాయింట్. ఇక్కడ మీరు గమనిస్తే DTCP టు వైస్ చైర్మన్ సుడా సిద్దిపేటకి చాలా సార్లు ఇట్లాంటి లెటర్లు పంపింది. ఎప్పటి నుంచి? ఒక్కసారి పైకి అనండి అన్న, ఇది ఒక్కసారి పైకి అనండి. దీని కింద ఉంటుంది ఇంకొకటి ఇది 2000 ఇది పంపారు చూడండి. DTCP వాళ్ళు పంపారు, DTCP వాళ్ళు పంపారు, సుడా వాళ్ళకు పంపారు. టు చీఫ్
ప్లానింగ్ ఆఫీసర్కి 2019లో పంపిన అది మనకు డేట్ కానీ 11/11/2019లో ఏమడుగుతున్నారు? విత్ రిఫరెన్స్ టు ద అబోవ్ లెటర్స్ ఐ సబ్మిట్ ఫాలోయింగ్ ఫ్యూ లైన్స్ ఫర్ యువర్ కైండ్ కన్సిడరేషన్ అండ్ ఫర్ నెసెసరీ యాక్షన్ యాజ్ సచ్ ఐఎమ్ హర్ విత్ సబ్మిటింగ్ షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ కైండ్లీ వెరిఫై And ద టేక్ అండ్ నెసెసరీ యాక్షన్. ఇవన్నీ ఇంత లేదన్నా, అసలు ఇవి ఏవి లేవు. సైట్ ప్లాన్ డ్రాయింగ్ ప్లాన్ ఆఫ్ 3 sets, హాస్పిటల్ బిల్డింగ్ ప్లాను, కాలేజ్ బిల్డింగ్ ప్లాను, బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ ప్లాను, గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ప్లాను, అండ్ ఫీమేల్ రెసిడెన్షియల్ క్వార్టర్, అవును, మేల్ రెసిడెన్షియల్ క్వార్టర్స్, నర్సింగ్ హాస్టల్ బిల్డింగ్ ప్లాను, నాన్ టీచింగ్ అండ్ టీచింగ్ బిల్డింగ్ ప్లాను, ఆల్ అబౌట్ ఆఫ్ టీటీసీపీ అండ్ టీటీసీపీ షార్ట్ ఫాల్ రిఫరెన్స్. సో ఇవన్నీ డీడీ ఫీ 10,000 దేనికో కట్టాల్సి ఉందేమో. సో ఇవన్నీ ల్యాబ్స్ ఉన్నాయి, వీటన్ని సంగతి ఏందని అడుగుతున్నారు సుడాన్. 2019 లెటర్ ఇది. ఇగో 4/12/2019. దాని తర్వాత ఇగో 3/3/2025 మొన్న మార్చి 3వ తారీఖు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెటర్ డిటిసిపి వాళ్ళు ఇగో ఇవన్నీ ఈ షార్ట్ ఫాల్ ఉందని వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. ఈయన రాసినటువంటి కాలేజ్ ఆయన రిప్లై ఇచ్చిండు. ఏమంటాడు? వి సబ్మిటెడ్ ఆల్ ద షార్ట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆస్క్డ్ త్రో సో అండ్ సో. ఎప్పుడు 2019 డబ్బులు కడుతున్నాము గ్రామ పంచాయతీకి అని చెప్తుండన్న, అంతే. గ్రామ పంచాయతీకి అయితే కరెక్ట్ కడుతున్నాము, నా జోలికి రాకండి అని చెప్తాడు. ఈయనకి 2018 నుంచి గవర్నమెంట్ నుంచి 2025 దాకా, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇతనికి వీళ్ళు వాళ్ళు పంపించడము, ఆయన 20-30 లక్షలు వీళ్ళకి పంపించడము. సో యాక్షన్ అనేది లేదు. మొన్న కోర్టు ఏమడిగిందంటే, దాదాపుగా 8 సంవత్సరాల నుంచి అక్రమ నిర్మాణం చేస్తుంటే ఇన్నిసార్లు మీరు అతనికి వార్నింగ్ ఇచ్చారు కదా, ఫైనల్ నోటీస్ అని చెప్పి 10 సార్లు ఇచ్చారు. ఫైనల్ నోటీస్ వచ్చిందా అంటే ఈయన సూట్ కేసు పట్టుకొని రావాలి, వాళ్ళని సెటిల్ చేసుకోవాలి. అంటే ప్రతిసారి సెటిల్మెంట్ ఏదో గవర్నమెంట్ గా సెటిల్ చేస్తే అయిపోతుంది కదా నువ్వు లీగల్ గా. ఇప్పుడు చేసిన దానికి మార్కెట్ వాల్యూ తోటి ఎంతైతే నువ్వు నష్టం చేసావో అదంతా గవర్నమెంట్ కట్టే. నా పాయింట్ ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, వితౌట్ బిల్డింగ్, వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ కాలేజ్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? అది ఇప్పుడు వండర్, అది వండర్ కదా, వండర్. యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఒక కాలేజీకి నడిపియాలంటే హాస్పిటల్ ఉండాలి. సో అండ్ సో 250 బెడ్ అనండి, 50 బెడ్ అనండి. దానికి అసలు కాలేజ్ ఆ బిల్డింగ్ ఎవరి పేరుతో ఉంది, రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో రిజిస్టర్, ఫైర్ సేఫ్టీ ఉండదు, డ్రైనేజ్ ఉండదు, శానిటరీ ఉండదు. అదొక హాస్పిటలే కాదు. నా దృష్టిలో ఎంత చండాలంగా ఉంటుంది అంటే, నేను పోయి లైవ్ చూసినా, వీడియోస్ తీసుకున్నా, ఫ్రీ ఫుడ్ పెడతారండి పేషెంట్లకి. ₹1 ఉచిత వైద్యం అంటారు. గ్రామాల నుంచి ఆటోలు పెట్టి మందిని దొలకరావాలి, ఆడ కూర్చోబెట్టాలి, పండబెట్టాలి. వాళ్ళు IMCలు IMAలు వస్తారు కదా, అలా ముందటి వీళ్ళంతా నా పేషెంట్లు అని చెప్పాలి. ఇది ఒక బ్లాక్ దందా, ఇది భారీ కుంభకోణం, వేల కోట్లలో జరుగుతుంది. దీన్ని డెమాలిష్ చేయాలని చెప్పేసి నేను జడ్జి గారిని కోరడం జరిగింది. 26వ తారీఖు టైం ఇచ్చారు. ఇది గనక మనం నిర్వీర్యం చేయకపోతే, ఇలాంటి వాళ్ళని నిర్వీర్యం చేయకపోతే చాలా కష్టం. ఒక సామాన్యులకి మా ఊర్లో అన్న మెడికల్ మాఫియా దోసుకుంటున్నట్టు, మొన్న మంజు హాస్పిటల్లో ఒక లేడీ వస్తే, ఇది ప్రెగ్నెన్సీ ఇష్యూ తోటి వస్తే చంపేసారేమని డైరెక్ట్. చంపేసారు మంజు. వీళ్ళు గ్రామ పంచాయతీకి ట్యాక్సులు కడుతున్నారు. ఒకసారి 5 లక్షలు కట్టినారు. కానీ ఇంటి నెంబర్ చూడండి, 4-48-122 122. ఇంకొకసారి 5 లక్షలు కట్టినారు. 24/12/2021, 23/2/2022లో ఇంకొక 10 లక్షలు కట్టినారు. అసలు ఇది ఈ బిల్డింగ్ పర్మిషన్సే గ్రామ పంచాయత్ ఇవ్వదు. ఇది ఏటీసీపీ నుంచి రావాల్సిన పర్మిషన్స్ ఇవి. 297 గజాల లోపు అయితే మాత్రమే గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే, ఇగో మేము కడుతున్నాం చూడుర్రి, ఇగో మా రిసిప్ట్లు ఇవన్నీ, మేము గవర్నమెంట్ గ్రామ పంచాయతీ కట్టినట్టే గవర్నమెంట్ కట్టినట్టే కదా అని చెప్పుకోవడానికి ఈ ప్రయత్నం. ఈ కట్టడం కూడా అన్న 21 acres కి కట్టట్లేదు ఇక్కడ కూడా. మళ్ళా దీంట్లో ఏదో వాళ్ళకి నచ్చిన అమౌంట్ కడుతున్నారు, నచ్చిన అమౌంట్ కట్టేస్తుండ్రు. యాక్చువల్ గా కట్టాలంటే చాలా కట్టాలి. ఇంకొకటి, ఆ ఏరియాలో ఏ నిర్మాణం జరిగినా, వెంచర్ జరిగినా ఒక 10% అనేది గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాల్సింది ఒక రూల్ ఉంటుంది. ఈయన ఏ రూల్ లేదు. అక్కడ ఉన్న సర్పంచులు కానీ మాజీ సర్పంచుల్ని మేనేజ్ చేస్తూ ఈ వ్యవహారం నడిపించాడు.
కలెక్టర్ గారికి 18/10/2025 రోజున మీ దగ్గర ఉంటుంది. కలెక్టరా? కలెక్టర్ గారికి నేను ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషం. ఇప్పటి వరకు ఈ కంప్లైంట్ చూడండి 18/10/2025. మరి కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి కదా. లేడీస్ హాస్టల్ జెంట్స్ హాస్టల్ పక్క పక్కనే ఉన్నాయి. అలా మొన్న పిల్లగాడు పడి చనిపోతే టికానా లేదు, అడిగే నాదుడు లేడు, సీసీ కెమెరాలు లేవు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ పుల్లలు పెడితే ఇవాళ సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారు వెళ్ళి డ్రగ్ టెస్ట్ చేస్తే సగం మంది గాంజా వాళ్ళు దొరుకుతారు అలా ఆ మెడికల్ కాలేజ్. అంత దారుణంగా ఉన్నది వ్యవస్థ అక్కడ. ఇది అసలు కాలేజ్ నడిపేయడానికి నన్ను అడిగితే గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ఈ కాలేజీని షట్ డౌన్ చేయాలి. ఎందుకంటే రఘు అనే పేరు మీద అడ్మిషన్ వస్తుంది, రఘు ఉండడు దాంట్లో, రఘు చదువుకోడు, రఘుకి సర్టిఫికేషన్ వస్తుంది. అట్లుందా? అట్లా చాలా ఉన్నాయి ఇలా. ఇది ఒక మిస్టరీ, ఇది ఒక మిస్టరీ. దాంట్లో ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి ఐఎంసీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి. ఎవరికి? ఫ్యాకల్టీకి. ఓకే. మొత్తం హరేక్ మాల్గాళ్ళని తీసుకొచ్చి చదువు రాని సన్నాసులను తీసుకొచ్చి వీళ్ళకి చదువు చెప్పిస్తారు. కుట్లేయనికి రాదు వానికి. ఓకే. ఒక బీపీ చెక్ చేయడానికి రాదండి హాస్పిటల్లో. సో ఇట్లా కలెక్టర్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ మరి కలెక్టర్ ఎందుకు యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడున్న కలెక్టరు? ఇవన్నీ లేవండి, ఇది చాలా దారుణం, ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది అని ఒకసారి ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత మరి మీరు ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోలే? కలెక్టర్ దృష్టిలో లేదా ఇది? ఇక్కడ మీరు చూడండి, మీరు అనొచ్చు మీరు ఎట్లా చెప్తున్నారు పర్మిషన్ లేదని అంటే, ఇది ఇంతకంటే ఎవిడెన్స్ అక్కర్లేదు నేను అనుకోవడం. ఎందుకంటే ఇదే చక్రధర్ గౌడ్ గారు 7/11/2025 రోజున ఒక ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కింద ఒక వివరణ అడిగిండు. సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ సమాచార హక్కు చట్టం 2005 దరఖాస్తుకు వీళ్ళు ఇస్తున్న వివరణ, ఎవరు? గవర్నమెంట్ ఇస్తున్న వివరణ. ఇందులో మీరు చూడండి ఎక్కడుంది, ఇగో సర్వే నెంబర్ ఏమడుగుతున్నారు? సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 302, 303లో సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రైవేట్ వైద్యశాల భవనాల నిర్మాణం కోసం సదరు భూ యజమానులు సుడా వారికి చెల్లించిన అనగా భవన నిర్మాణం 2015-2016 సంవత్సరంలో మొదలుపెట్టిన రోజు నుంచి నేడు 2025 వరకు అనుమతుల కోసం చెల్లించిన రుసుము రసీదు పత్రాలు ఇవ్వండి అంటున్నారు. దానికి ఏమంటున్నారు తెలుసా వీళ్ళు? ఈ సర్వే నెంబర్లో పలానా కాలేజ్ వాళ్ళు సదరు భూ యజమానులు సుడా కార్యాలయానికి అనుమతుల కోసం ఎలాంటి రుసుము చెల్లించబడలేదు. వారు బిల్డ్ నౌ ఆన్లైన్ పోర్టల్ ద్వారా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 46(1) కింద రెగ్యులరైజ్ చేయడానికి దరఖాస్తు చేసి ఉన్నారు, అది పరిశీలనలో ఉంది అంటున్నారు. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? ఇదే చూడండి, ఇది కూడా చూడండి. సర్వే నెంబర్ 302, 303లో గల స్థలంలో సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ సురభి ఎడ్యుకేషన్ సొసైటీ ప్రైవేటు వైద్య కళాశాల వారు భవనాల నిర్మాణం కోసం సుడా కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలే. అయిపోయాయి. ఇంకేం కావాలా? ఇంకేం ఎవిడెన్స్ కావాలా? G+5 ఫ్లోర్, G+5 అండ్ మరికొన్ని G+3 ఫ్లోర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా కడుతున్నాడు, బట్ 6 ఉన్నాయి దాంట్లో, 5 కాదు 6 ఉన్నాయి. 6 ఫ్లోర్లు నడుస్తుంది ప్రస్తుతానికి. ఇగో సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారికి సుడా కార్యాలయం నుంచి దాదాపు 3 సార్లు నోటీస్ పంపించడం జరిగింది. మరి నోటీసులు పంపిస్తే యాక్షన్ అనేది వాళ్ళు రిప్లై ఇవ్వనప్పుడు ఇట్లా క్లియర్. ఇంతకంటే ఎవిడెన్స్ ఇదొకటి. ఇంకొక ఆర్టీఐ ఉంది ఇక్కడ. ఈ ఆర్టీఐ చూడండి, ఇది ఎప్పుడు వేసినారు మీరు? 17/10/2025. ఏమంటున్నారు? క్వశ్చన్ ఏంటి? మిట్టపల్లి రెవెన్యూ పరిధిలో గల సురభి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 2015 నుంచి 2025 అక్టోబర్ వరకు గల అనుమతులకు సంబంధించిన వివరాలు ఇవ్వండి అని అడిగిండు. ఏమంటున్నారు వాళ్ళు క్లియర్గా? మిట్టపల్లి రెవెన్యూ పరిధిలో గల సురభి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 2015లో ఏర్పాటు చేయబడ్డది. దానికి గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చిన ట్యాక్స్ రసీదులు, తీర్మానం కాపీలు ఇవ్వడం జరిగింది. సుడా జిఓఎంఎస్ నెంబర్ 276 30/10/2017 ద్వారా ఏర్పాటు కాబడింది. అంటే అప్పటి నుంచి, అంటే సుడా ఏర్పాటైంది 2017లో. అప్పటి నుంచి సురభి మెడికల్ కాలేజీకి సుడా నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వబడలే. ప్రస్తుతం సురభి మెడికల్ కాలేజ్ వారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 1975లో సెక్షన్ 46(1) ద్వారా వారి యొక్క కాలేజీ మరియు ఇతర కట్టడాలను రెగ్యులరైజ్ చేయవలసిందిగా బిల్డ్ నౌ యందు దరఖాస్తు చేసి ఉన్నారు. అట్టి దరఖాస్తు పరిశీలనలో ఉన్నది కావున తెలియపరచను అనేది. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, మేము గతంలో 2015లో సుడా లేదు, గ్రామ పంచాయతీ ఉంది. సో అప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో కట్టినాము. ఇప్పుడు సుడా వచ్చిన తర్వాత మేము అప్లై చేసుకున్నాం, ఇంకా పర్మిషన్ రాలే అంటాడేమో.
అంటే ఆయన అన్నంత మాత్రాన ఇప్పుడు పిచ్చోళ్ళు ఎవరు లేరన్న, కోర్టు ఏమో అది కాదు, ఇప్పటి వరకు డబ్బుతో మేనేజ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఇప్పుడు 26 తారీఖు కోర్టుకి తాను ఏ డాక్యుమెంట్స్ తోటి వస్తాడు అనేది నంబర్ 1. ఇలాగే డబ్బుతో మేనేజ్ చేస్తే అదంతా వర్కౌట్ కాదు. మేము ఖచ్చితంగా ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్ళి ఇలాంటి నిర్మాణాలను కూలదొస్తామన్నా, సిద్దిపేటలో ఇలాంటి నిర్మాణాలను ఊరుకోమన్నా. మా దగ్గర 2 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కడతాడన్న, 5 ఫ్లోర్లు కడతాడు, 2 ఫ్లోర్లకే ట్యాక్స్ పే చేస్తాడు. అంటే మిగతా 15 లక్షలు బ్లాక్లో వెళ్ళిపోతుంది. అంటే ఇలా నేను ఆ ఊరిలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్. ఆ ఊరి యొక్క పోరాటమే కాదు, అక్కడ ఆర్థిక వ్యవస్థ చక్కబెట్టాల్సిన మా ఎమ్మెల్యే చాతగానోడు అయింది కాబట్టి, రేపు కాబోయే ఎమ్మెల్యే నేను అయితే కాబట్టి ఖచ్చితంగా నా బాధ్యతగా దీని మీద చర్య తీసుకోమని అడుగుతున్నా. ఇది నా బాధ్యత. లేదా గవర్నమెంట్కి వీటితోటి చలానా కట్టిపిస్తానా, పెనాల్టీ చేపిస్తానా, కొన్ని 100 కోట్ల పెనాల్టీ అయితే కట్టిపిస్తా. సుప్రీంకోర్టుకైనా పోవడం జరుగుతుంది. ఇదంతా మా ఊరికి రావాల్సిన సొమ్ము అన్న, ఇది ట్యాక్స్ల రూపంలో మేము కడుతున్నాం కదా. మేము కట్టినప్పుడు ట్యాక్స్లు అంటాడు. ఇప్పుడు ఆయన రసీదులు ఉన్నాయి కదా, ఆ రసీదుల దగ్గర పోతే ఆయనకే ఇబ్బందులు తప్పాయి అన్న. ఎందుకంటే ఆయన ఇల్లీగల్ గా దీంట్లోకి ఎంటర్ అయ్యిండు. ఖచ్చితంగా అసలు ఈ ల్యాండ్ అసలు వీళ్ళకి ఎలా వచ్చింది అనేది నేను సేత్వార్, సప్లిమెంటరీ సేత్వార్ అన్ని తీసుకున్నా. గతంలో స్వతంత్రం వచ్చిన సమయంలో ఈ పాకిస్తాన్కి వెళ్ళిపోతారు కదా ముస్లిమ్స్ కొంతమంది, ఆ యొక్క కస్టోడియల్ ల్యాండ్స్ ఇవన్నీ ఈ గవర్నమెంట్ చేతిలో ఉండాలి. అది దీని చుట్టుపక్కల అన్ని గవర్నమెంటే, ఈయనది మాత్రం ప్రైవేట్ అయింది. సో అది కూడా తీస్తున్నాము, అది కూడా తవ్వుతున్నాము. చెరువు ఉంది పక్కనే, చెరువు 32 ఎకరాలు ఉండాల్సిన చెరువు ఇరిగేషన్ 12 ఎకరాలను ఎట్లా ఇస్తున్నారు? ఆయన ఇచ్చిండు, ఆయన తెలివితేటలతో ఆయన ఇచ్చిండు. కానీ ఆ ఫర్దర్ డాక్యుమెంట్ నా దగ్గర లేదంటుండు, కానీ నా దగ్గర ఉంది. అది ఆర్టీఏ రూపంలో ఉంది ఇంకా. ఓకే, సో చట్టపరంగా ఉంది, దాన్ని కూడా తీస్తాం. ఈ ఏదైతుందో ఇదంతా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఈ ల్యాండ్ ఈయనది అయ్యి ఉంటే ఇవన్నీ పర్మిషన్స్ అప్పుడే తీసుకోవాల్సింది. ఈ లంచాలు ఇచ్చే డబ్బేదో గవర్నమెంట్ కడితే ఇవ్వాలి, ఈ కష్టం ఉండకపోతే నాకు. సో దే ఆర్ రన్నింగ్ అండ్ ఇల్లీగల్ థింగ్స్. నర్సింగ్ కాలేజ్ అని పెట్టారు, వాళ్ళ అమ్మాయిలు ఉంటారన్న. ఈ దేశం మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు. వాళ్ళకు రక్షణ లేదు అక్కడ. ఆ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్, అంబులెన్సెస్ ఏవి రిజిస్ట్రేషన్ లేవు. చాలా దుర్మార్గంగా అక్కడ ఉన్న మంత్రులు తింటుండా పైసలు. మరి అంతకుముందు మరి 10 సంవత్సరాలు మీరు అడగండి, మరి ఎమ్మెల్యే ఏం చేస్తుండు? ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఏం చేస్తుండు చెప్పండి? ఎందుకు పట్టించుకుంటలేడు? ఏమే ఎట్లా కడుతున్నావు అని ఒక చక్రధరకున్న తెలివి నీకు లేకపోయా? ఒక రిట్ పిటిషన్ తీసుకపోయి జడ్జి గారిని సాటిస్ఫై చేసి నేను స్టేటస్ కో తీసుకొచ్చిన అట్లీస్ట్. అవును, మరి నువ్వు గవర్నమెంట్లో ఉండి తేలేదంటే మీకు ధనం ఇచ్చిండా ఆయన, లేకపోతే పార్టీ ఫండ్ ఇచ్చిండా? సో ప్రజలు ఆలోచించాలి. మా దగ్గర మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అన్న, ఇంకా మా దగ్గర జరగలేదు యాక్చువల్గా. మొత్తం దొంగలు ఊరు దోసుకున్నారు, పేదోళ్ళను పీక్క తింటురు అన్న మా దగ్గర. మరి వీళ్ళని ఎందుకన్నా ఊరుకుంటారు? సో మున్సిపల్ ఎలక్షన్స్కి ముందే వీళ్ళ ఆట కట్టిస్తా. సుప్రీంకోర్టు పోయినా ఇలాంటి నిర్మాణాల విషయంలో ట్యాక్సులు గీక్సులు పెనాల్టీలు వద్దు, కూల్చివేస్తేనే ఇంకొకటి భయపడతాడు. సో సిద్దిపేట్ హాస్పిటల్స్లో భయంకరమైన మాఫియా నడుస్తుంది. ఆ మాఫియా మొత్తానికి సురభి హాస్పిటల్సే ఒక సెంటర్ అనేది ఒక తెలంగాణ అతను. మరి వెలుమోళ్ళు ఎక్కడో నాకెట్టో తెలుస్తుంది అన్న, వాళ్ళు ఎక్కడో బీహార్ వాళ్ళు అంటారు. మరి నా దరిద్రానికి ఏడవైనా సిద్దిపేట ఈయన రావని నాకు తెలియదు. సురభి హాస్పిటల్స్ మీద వర్క్ చేస్తున్న సమయంలో హూ ఇస్ ద చైర్మన్ అంటే ఐ గాట్ దిస్ రావు. ఓకే, అట్లా ఓవరాల్గా నేను కోరుకునేది ఒకటి అన్న, ఈ కాలేజ్ బ్యాన్ చేయాలి గవర్నమెంట్, లేదంటే సుప్రీంకోర్టుకు పోయి అయినా దీని మీద పోరాటం చేస్తాం. ఊరుకునేది అయితే లేదు. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. ఏదేమైనా ఇది చాలా అన్యాయం. ఇది వితౌట్ పర్మిషన్ కాలేజ్కి ఎట్లా పర్మిషన్ మెడికల్ సైన్స్ వాళ్ళు ఇచ్చారు? గ్రామ పంచాయతీ ఇంటి నెంబర్ మీద నడుస్తున్నది ఇది. మెడికల్ సైన్స్ ఇదంతా ఒకవైపు నేను గ్రామ పంచాయతీకి ఇంకోటి కడుతున్నా అన్న పక్కన పెడదాం. అసలు పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టాలి కదా. అసలు ఆ భూమి ఎవరిది? పక్కన చెరువు ఉంది కదా, మరి ఆ చెరువు కబ్జా ఏంది? ఇన్ని అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎంతసేపు ఆ పేదోడి మీద పడి వాడిని బొక్కలిరగొట్టే పని మాత్రం మీరు చేస్తారు, వాడిని ఎటు కాకుండా చేస్తారు ఆ పేదోడిని. మొన్న అక్కడ చూసినాం కదా, కర్మన్ ఘాట్ దగ్గర అర్ధరాత్రి 2 గంటల అర్ధరాత్రి కోర్టు ఏదో ఆర్డర్ ఇచ్చిందని చెప్పి వాళ్ళు ఇందాళ్ళందరినీ తీసుకొచ్చి 2-3 రోజులు బయట ఉంచారు. మరి ఇక్కడ ఎందుకు జరగదు? అది చాలా అన్యాయం. ఇది పోయిన గవర్నమెంట్లో వాళ్ళు సహకరించినారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు సహకరిస్తున్నారు. ఎంత అన్యాయం ఇది.
ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.